నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టబు సీనియర్ హీరోయిన్గా తనకి ఒక నేమ్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారో నటి ఎవరైతే హీరోయిన్ ఉన్నారో టబు. అటు టాలీవుడ్లోను బాలీవుడ్లోను హాలీవుడ్లో కూడా ఇవిడ వెళ్ళి తన నటన పర్ఫార్మెన్స్ని బాగా పర్ఫామ్ చేసుకుని అందరినీ ఆదరణ పొందింది టబు గారు. కానీ 53 ఏళ్ళు రైట్ నౌ దీనికి 53 ఇయర్స్ స్టిల్ మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గానే ఉంటూ కెరీర్ మీద ఫోకస్ పెట్టుకుని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు టబు. ఇలాంటి క్రమంలో ఈ మధ్య కాలంలో వీడికి ఆఫర్స్ అనేవి తగ్గాయి. అసలు ఎందుకు తగ్గాయి? ఎందుకంటే సీనియర్ హీరోయిన్స్లో ఎవరైతే నగ్మా కానీ నెక్స్ట్ రాశి కానీ సంగవి టబు వీళ్ళ రేంజ్లో ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోకుండా ఈవిడ స్టిల్ ఉండిపోయారు సింగిల్గానే. రైట్ నౌ హర్ ఏజ్ ఇస్ 53. ఓకే, ఇక్కడ బాగానే ఉంది వాళ్ళ పర్సనల్ జీవితం అనుకోండి. కానీ హైదరాబాద్లో పుట్టి పెరిగిన టబు గారు ఈ మధ్య కాలంలో సినిమాలు కొంచెం దూరంగా ఉన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమాలో ఒక తల్లి పాత్ర కూడా పోషించి మంచి ఆదరణ పొందారు. ఆ తర్వాత కొంతకాలం టాలీవుడ్లో ఏ సినిమా అయితే చేయలేదు. ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సిరీస్లో అటు హాలీవుడ్లోనూ అటు కొన్ని హిందీ వెబ్ సిరీస్లో నటిస్తూ ఆవిడ ఎక్కడ తగ్గేది లేదంటూ అట్ ఏజ్ ఆఫ్ 29 ఎలా ఉన్నారో స్టిల్ ఇప్పటికే ఆవిడ ఫోకస్ చేస్తూ తన పర్సనాలిటీని మంచిగా మెయింటైన్ చేస్తూ అవకాశాల వర్షంలో దూసుకుంటూ వెళ్ళిపోతూ నెక్స్ట్ సినిమాల పరంగా కూడా ఆవిడ ఎక్కడ తగ్గేది లేదంటూ టబు గారు తన ఒక్క పర్ఫార్మెన్స్ని బాగా పర్ఫామ్ చేశారు. బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చూడండి కొంతమంది హీరోస్ కానీ ఏం చేస్తున్నారు, ఏజ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది విలన్ క్యారెక్టర్లు వేస్తున్నారు, ఇంకొంతమంది ఏజ్ అయిపోయిన వాళ్ళు సైడ్ క్యారెక్టర్స్ వేసుకుంటూ వచ్చారు. ఎవరో వద్దని ఇప్పుడు జగపతి బాబు గారు ఉన్నారు, ఒకప్పుడు మంచి హీరో, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ విలన్ పాత్రలకి ఆయన బాగా సూట్ అయ్యారు. అసలు విలన్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఆయన అటు హీరోగాను అటు విలన్గాను మంచిగా సీనియర్ నటుల్లో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మంచి ఒక స్థానాన్ని అయితే సంపాదించారు. ఇప్పుడు ఇలానే లేడీ ఓరియంటెడ్ సిరీస్లో కొంతమంది లైక్ విజయశాంతి కానీ జ్యోతిక కానీ ఇలా కొంతమంది మాత్రమే లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కానీ మూవీస్ కానీ వాళ్ళు తీస్తూ అలరిస్తూ ఆదరిస్తూ వాళ్ళ నట విశ్వరూపం చూపిస్తూ సినిమాని సైతం జనాలకి అందించే విధంగా ఎంతో అంటే ఎంతో దోహదపడుతూ వాళ్ళు పర్ఫామ్ చేయడం అయితే జరుగుతున్నాం. ఇవన్నీ మనం కూడా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 53 ఇప్పుడు టబు గారు, అందుకే మనం టైటిల్ కూడా పెట్టాం 53, 53 ఏళ్ల వయసులో ఆ హీరోకు విలన్గా ఇప్పుడు ఈవిడ విలన్గా నటించబోతున్నారు. అదేంటి ఇన్నాళ్ళు హీరోయిన్గా అటు మంచి రొమాంటిక్ మూవీస్తో అండ్ లవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని మూవీస్లో ఆవిడ వర్క్ చేస్తూ ఇప్పుడు సడన్గా విలన్ ఎంట్రీ ఏంటి అనేది చాలామందికి అయితే ఒక డౌట్ అయితే వచ్చింది. అవునండి, ఎవరో కాదు, పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి దర్శకత్వంలో ఒక మూవీ రాకపోతున్నాం. ఈ మూవీ ఈ సంవత్సరం మేలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. కానీ ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ ఆ మూవీలో విజయ్ సేతుపతి రోల్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా నెగిటివ్తో కూడిన ఒక రోల్ అయితే ఉండబోతున్నాం. సో ఆయనకి ధీటుగా టబు గారు కూడా విలన్ పాత్ర చేయబోతున్నట్లుగా పూరి జగన్నాథ్ కూడా తెలిపారు. అదేంటి ఇప్పటివరకు హీరోయిన్గా ఉన్న టబు సడన్గా విలన్ రోల్ ఇస్తే ఇప్పుడు ఎలా చేయగలుగుతాయి? ఎందుకంటే నెగిటివ్ షేడ్స్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నారో దాన్ని మెయింటైన్ చేయడం కానీ దాన్ని పర్ఫామ్ చేయడం కానీ అది ఆషామాషి విషయం అయితే కాదు. కానీ ఇన్నాళ్ళు మనల్ని అందరినీ అలరించిన ఈవిడ విలన్ పాత్రలో ఎలా ఉండబోతున్నారు ఏంటనేది చాలామంది చూస్తున్నారు. ఈవిడ ఎక్కువగా టాలీవుడ్లో చాలా సినిమాలు చేసింది, ఎక్కువగా అకినేని నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా కానీ ఆవిడ కానీ నెక్స్ట్ కొన్ని మూవీస్లో కూడా సిసింద్రి ఇలాంటి సాంగ్స్, సిసింద్రి మూవీలో కూడా ఒక సాంగ్ కూడా చేశారు. ఇలా నాగార్జున సరసన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ సరసన టాలీవుడ్లో మంచి మూవీస్కి అందించారు. నెక్స్ట్ ఆ తర్వాత బాలీవుడ్లో పుట్టింది హైదరాబాద్లోనా పెరిగిందంతా ముంబై, నెక్స్ట్ బాలీవుడ్లో కూడా ఎక్కువ మూవీస్ చేసి ఇటు టాలీవుడ్ బాలీవుడ్ రీసెంట్గా హాలీవుడ్లోకి కూడా వెళ్ళి ఆవిడ పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకుని నిలబెట్టుకున్నారు టబు. ఈ క్రమంలో ఇప్పుడు ఈవిడ నెగిటివ్ షేడ్ మూవీ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. సో ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అందరైతే వెయిటింగ్ చేస్తున్నారు. కానీ అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఇప్పటి వరకు ఈవిడికి ఎటువంటి ఛాన్సులు అయితే రాలేదు. కానీ పూరి జగన్నాథ్, ఎందుకంటే ఒక కింగ్ మేకర్ పూరి జగన్నాథ్ అంటే, సో ఇప్పుడు ఈయన తీయబోయే సినిమాల్లో ఈవిడికి విలన్ పాత్ర ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు. ఈ మూవీ మేలో షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో చూడాలి ఇప్పుడు విజయ్ సేతుపతి సరసన కాకుండా విజయ్ సేతుపతి ఏ విధంగా అయితే విలన్ రోల్లో చేస్తున్నారో ఇప్పుడు ఈవిడ కూడా ఒక విలన్ రోల్ అయితే చేయబోతున్నారు. సో ఇది ఆడియన్స్ని జనాలను ఎలా ఆదరిస్తారు ఏంటి అనేది మనమైతే వేచి చూడాలి. కానీ ఒకప్పుడు హీరోయిన్గా అందరి హీరోల సరసన పర్ఫార్మెన్స్తో మన అందరిని అలరించి ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు టబు. ఇలాంటి క్రమంలో ఈవిడ నెగిటివ్ షేడ్ విలన్ పాత్ర చేస్తున్నారో అసలు చేస్తే ఎలా ఉండబోతుంది అందరూ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఆడియన్స్ అని చేసి మనకు తెలిసి ఇప్పుడు టబు గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అటు లవ్ పరంగా రొమాంటిక్ పరంగా ఇంకా ఇతరగా ఆవిడ మన అందరిని అలరించారు, ఆనందించారు. కానీ ఇప్పుడు విలన్గా చేయబోతున్నారంటే ఈవిడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనమైతే వేచి చూడాలి. కానీ ఇది పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి డైరెక్షన్లో రాబోతున్న మూవీలో ఈవిడ నటించబోతున్నాం. సో
టీం ఎలాంటి అప్డేట్ ఇస్తుంది, ఇప్పుడు క్యారెక్టర్ ఏంటి, ఇంకా ఇతర ఏం జరుగుతాయి అనేది మనమైతే వేచి చూడాలి. కానీ ఎప్పటి వరకు అయితే మనకు అప్డేట్ వచ్చిందో అదైతే మీకైతే క్లియర్గా తెలిపాం. సో ఆడియన్స్ అండ్ గైస్ మీరు తెలపండి, ఇప్పుడు టబు విలన్ పాత్రగా చేస్తే సూట్ అవుతారా, సూట్ అవుతే ఏ రకంగా, అంటే లైక్ విజయశాంతి ఈ రోల్లో ఎవరైతే అలరించాలో అలా అలరించగలరా? మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.